హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్తో హోటల్ స్టైల్ కంటే అంతకన్నా ఎక్కువ టేస్టు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో చికెన్ని మ్యాగ్నేట్ చేయాలి. ఇందులో ఏంటేంటి వేయాలన్నది నేను ఇప్పుడు వేసి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఇది బాగా మ్యాగ్నేట్ అయిన తర్వాత దీన్ని ఫ్రై చేస్తే టేస్ట్ ముక్క చాలా బాగుంటుందండి. దాంట్లోనే పసుపు వేసుకోవాలి, దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలి, అంటే సాల్ట్ వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. అలానే ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. దాంట్లో పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అందులో గరం మసాలా పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. చిన్న స్పూన్ కాబట్టి మీకు చెప్తున్నాను, 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. హ్యాండ్ పెట్టి ముక్కకి మసాలా పట్టినంత వరకు కూడా బాగా కలపాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హోటల్ స్టైల్ కంటే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా, తినలేని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కావాలి కాబట్టి దాన్ని ఆనియన్స్ ముక్కలు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి కంపల్సరిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా నేను ఎలా కట్ చేశానో. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఫ్రై పీస్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఒకసారి ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలి అన్నంత టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ దీంట్లో ఫ్రై చేసుకోవాలి. మనం పక్క నుండి ఆయిల్లో అలా ఫ్రై చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది. సగం ఒక కలరు, సగం ఒక కలరు రాకుండా ఉండాలి. ఒకటే రెడ్డిష్లో రావాలంటే దగ్గరుండి మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఆనియన్స్. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనము చికెన్ ఫ్రై చేసుకోవడానికి కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెను బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకునే చికెన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్లో చికెన్కి మసాలా బాగా పట్టినంత వరకు కూడా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. మనకి దమ్ బిర్యానీ కంటే ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
చికెన్‌లో ఆల్రెడీ ఎలాగా వాటర్ వస్తది కాబట్టి, ఆ వాటర్ అంతా ఇంకిపోతే మనకి చికెన్ ఫ్రై అయిపోతదండి. ఇది ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఆయిల్‌లోనే చికెన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు గదా! ఇంకా ఈ వాటర్ ఇంకిపోయి ముక్క బాగా ఫ్రై అయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు గదా! ఇంకా వాటర్ ఉంది. ఇంకా ఫ్రై అవ్వాలి. ఇది నా యూట్యూబ్ ఛానల్. కొత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వంటలు పెడతాను నేను. హెల్త్‌కి సంబంధించిన వంటలు కూడా చాలావి పెడతాను నేను. చూసారు గదా! ఇప్పుడు ఇందులో మనం కరివేపాకేసుకోవాలి. ఫస్ట్ ఎయకూడదండి. లాస్ట్‌లో ఏసి ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తే హ్మ్, మంచి స్మెల్ ఒస్తదనమాట చికెన్. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనకి బిర్యానీ రైస్ కోసం పక్కన వాటర్ పెట్టుకోవాలి స్టవ్ పైన. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని, దాంట్లో ఉప్పేసుకొని సాల్ట్ ఎయ్యాలండి. దాంట్లో సాజీరా ఏసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, గరం మసాలా బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం మనం మిక్సీ పట్టిన గరం మసాలా ఉంటది కదండీ! అదొక స్పూన్ వాటర్‌లో ఏసుకోవాలి. ఇది వాటరు బాగా మరిగి మసాలా చూసారు గదా! ఆయిల్ పైకి తేలింది. ఇది ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అవ్వాలి. చికెను ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తదండి. ఎందుకంటే ఫ్రై పీస్ బిర్యానీ గాబట్టి చికెన్‌కి బాగా మసాలా పట్టాలి. మనం కరివేపాకు ఏసాం గాబట్టి కరివేపాకు స్మెల్ గూడా చాలా టేస్ట్ వస్తదనమాట. ఇప్పుడు మనకి బిర్యానీ రైస్ కోసం వాటర్ బాగా మరిగింది కదా! ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏసుకోవాలనమాట. పక్కన ఫ్రై చేస్తూ ఈ పక్కన వాటర్ పెట్టానండి రైస్ ఉడకడానికి. ఇప్పుడు రైసు బాగా ఉడకాలనమాట. చూసారు గదా! మరీ రైసు మెత్తగా ఉడికిపోకంట చూసుకోవాలి. ఇప్పుడు చికెన్ చూసుకోవాలి. చికెన్ చూసారు గదా! బాగా ఫ్రై అయింది. వాటర్ కూడా లేదు చూసారు గదా! ఇప్పుడు ఇలా ఫ్రై అయిన చికెన్‌ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టాలి మళ్ళీ. ఇప్పుడు దమ్ పెట్టాలి. చూసారు గదా! నేను అడుగున కొంచెం వాటరేసి నెయ్యి పోసానండి. అడుగున కొంచెం వాటరే పొయ్యాలి ఎక్కువ కాదు. లైట్‌గా వాటర్ పోసాను. ఎందుకంటే నెయ్యేస్తే రైస్ మాడిపోతది. కాకపోతే వాటరేస్తే మగ్గుతది రైసు. చూసారు గదా! ఇలా లేయర్‌గా ఏసుకోవాలనమాట. దానిపైన మనం ఫ్రై చేసిన చికెన్ పీసులు ఏసుకోవాలి. దానిపైన ఇంకో లేయర్ రైస్ ఏసుకోవాలి పైన. చూసారు గదా!
ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలన్నంత టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు చూడండి, ట్రై చేయండి. దానిపైన నెయ్యి వేసుకోవాలి. అలాగే మనకి కొంచెం పుదీనా, కొత్తిమీర, తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే లైట్‌గా ఫుడ్ కలర్ ఏసుకోవాలి. ఎందుకంటే కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. అలాగే పైన గూడా ఒక నిమ్మకాయ రసం ఏసుకోవాలి. చూసారు గదా! ఫైనల్‌గా మనం ఇలాచి దంచి ఏసుకోవాలి. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇలాచి పౌడర్ ఉంటది గదా! దాన్ని పైనేసుకొని ఇప్పుడు దమ్ చేయాలనమాట. వెయిట్ పెట్టాను నేను. ఇలాగ ఆవిరికి మొత్తం మగ్గుతదనమాట రైస్ అంతా. ఒక 10 మినిట్స్ ఇలా పెట్టుకోవాలి. చూసారు గదా! అయిపోయింది. ఫైనల్‌గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చూసారు గదా! పొడి పొడిగా ముక్క కూడా చూసారు గదా! పీస్ ఎలా వచ్చిందో అన్నది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటది. చూసారు ఫైనల్ లుక్ ఇది.